కనిపించదు. ఒక మనోచిత్రం ఉంటుంది కదా, ఒక మెంటల్ ఇమేజ్, ఒకటి ఇమేజరీ ఉంటుంది మనకి. నేను సాధించాలనుకున్నప్పుడు ఒక అబ్స్ట్రాక్ట్గా ఉంటుంది, అది ఏం కనిపించదు. అంటే ఒక క్వాంటిఫై చేయబోయే టర్మ్స్లో ఏం కనిపించదు. అలాగే నాకు ఆశ్చర్యించదు, తెలియాలనిపిస్తే బయటకు వచ్చిన దాన్ని నేను నాట్ యాజ్ అ బ్రదర్ కొంచెం నేను కొంత ఎక్స్పోజర్ అయ్యాను. ఈయనకి ఒక యాక్టర్ అవ్వాలి అంటే చాలా నేను 70s అసలు ఎక్స్పోజర్ ఉండదు. ఈయనకి ఏమి ఉండాలి కోరికలు, ఇట్లా యాక్టర్ అవ్వాలి, నేను ఇలా చేయాలి. అప్పుడు మనకి ఊరు దాటి వెళ్ళటమే చాలా, అంటే ఎస్పెషల్లీ మేము చాలా లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి మాకు మ్యాక్సిమం ఆ సిటీ, ఆ ఊర్లో ఉన్న చిన్న సెంటర్కి వెళ్తే చాలా పెద్ద పండుగలా ఉంది ఒక సినిమాకి వెళ్తే. అలాంటిది ఎప్పుడు మనం సినిమా చేయాలి అసలు ఆ థాట్ అలా ఉండదు బేసిక్. అలాంటి ఫ్యామిలీస్లో మా పెద్ద హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ కూడా కాదు, బేసిక్ ఎడ్యుకేషన్ ఫ్యామిలీ. కానీ ఈయన ఒక కళగానే దాన్ని ఊహించి పట్టు పట్టుకొని ఆయన ఏంటంటే విపరీతం కష్టపడి దెబ్బలు తిని విపరీతం హ్యూమిలేషన్ అనుభవించి, జనరల్గా ద ప్రాసెస్ ఆఫ్ గ్రోత్ ఎప్పుడు కూడా చాలా హార్డ్షిప్స్తో ఉంటుంది. ఎవరు కూడా ఎందుకు ఎదగనిస్తారు బేసిక్ ప్రాసెస్ ఆఫ్ నేచర్. అలాంటి అది సహజం అండి, అది ఎవరున్నా కానీ అంటే మనకి ఆ కాన్ఫ్లిక్ట్లోనే గ్రోత్ ఉంటుంది. సో ఆటోమేటిక్ నాకు ఎవరన్నా అడ్డుపడితే నేను తప్పేమో అనుకున్నాను, దట్స్ ఫైన్ అనుకున్నాను. కానీ నేను ఎంతో దాన్ని హోల్డ్ ఆన్ చేయగలను, లొంగిపోకుండా నేను ఎదగలను థాట్ ప్రాసెస్ కనుక సో నాకు తెలియదు. అలా పట్టుకొని ఆయన ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నా హోల్డ్ ఆన్ చేసి ముందుకెళ్ళి మాకేమి లెగసీ ఇచ్చారంటే ఖచ్చితంగా కష్టపడాలి. ఈజీ కేక్ వాక్ కాదు, షార్ట్ కట్. ఆ ఒక్క లెగసీ నాకు అందులో అంటే Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.